హాయ్ ఫ్రెండ్స్, మనం ఓవెల్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఈరోజు ప్రెసీడింగ్ ఓవెల్, ఫాలోయింగ్ ఓవెల్ గురించి చూద్దాం. ప్రెసీడింగ్ ఓవెల్ ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక స్ట్రోక్ టీ తీసుకున్నాను. ఏదైనా ఒక స్ట్రోక్ని తీసుకున్నప్పుడు దీనికి ముందర అంటే స్ట్రోక్ కంటే ముందే వచ్చే ఓవెల్ని మనం ప్రెసీడింగ్ ఓవెల్ అని అంటాం. ఓకే, సపోజ్ ఈ టీ ఉంది, టీకి లెఫ్ట్ సైడ్లో ఈ అనే థర్డ్ ప్లేస్ ఓవెల్ పెడుతున్నాను. అప్పుడు ఇది ఈట్ అయింది. ఈ అనేది టీకి లెఫ్ట్ సైడ్లో ముందర వచ్చింది. ఓకే, ఇదే ప్రెసీడింగ్ ఓవెల్. ఏ స్ట్రోక్ తీసుకున్నా దానికి ముందర ఏ ప్లేస్ ఓవెల్ వచ్చినా కూడా అది ప్రెసీడింగ్ ఓవెలే. ఇక్కడ నేను థర్డ్ ప్లేస్ ఓవెల్ రాశాను. థర్డ్ ప్లేస్ ఓవెల్ కాకుండా సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినా సరే అది ప్రెసీడింగే. ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినా కూడా అది ప్రెసీడింగ్ ఓవెలే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫాలోయింగ్ ఓవెల్ అంటే ఏంటంటే, సేమ్ టీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఈని నేను రైట్ సైడ్లో ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. అప్పుడు ఇది టీ అయింది, టీ. ఓకే, ఫాలోయింగ్ ఓవెల్ అంటే ఏంటంటే, ఒక స్ట్రోక్కి రైట్ సైడ్లో వస్తే అది ఫస్ట్ ప్లేస్లో కావచ్చు, సెకండ్ ప్లేస్లో కావచ్చు, థర్డ్ ప్లేస్లో కావచ్చు. ఓకే, రైట్ సైడ్లో వచ్చే ఏ ఓవెల్ అయినా కూడా ఫాలోయింగ్ ఓవెల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రెసీడింగ్ ఓవెల్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏఎల్ఈ ఉంది. ఎల్ వినబడుతుంది మనకు. ఏ అనేది సెకండ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి ఇక్కడ ఇండికేట్ చేస్తాం. దీర్ఘమైన ఏ సౌండ్. ఏఎల్ దీనికి ముందరే వచ్చింది కాబట్టి ఇది ప్రెసీడింగ్ ఓవెల్. ఎర్త్, ఎర్త్ అన్నప్పుడు ఆర్ ఉంది మనకు ఇక్కడ స్ట్రోక్, తర్వాత ఇత్ ఉంది కాబట్టి ఆర్ ఇత్. ఈ ఆర్కి ఏ అనే ఓవెల్ ముందరే వచ్చింది కాబట్టి ఇక్కడ ఎర్త్. ఓకే, ఎర్త్. తర్వాత ఏప్ అన్నప్పుడు పీ సౌండ్ వినబడుతుంది. పీ సౌండ్. దీనికి ఏ అనే ఓవెల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏప్. తర్వాత ఏజ్. ఓకే, జే. దీనికి హెవీ డాట్ ఓవెల్, ఏజ్. తర్వాత ఈట్ అంటే టీ వినబడుతుంది మనకు, టీ. ఈ అనేది థర్డ్ ప్లేస్ ఓవెల్, ఇది హెవీ డాట్ ఓవెల్ కాబట్టి దీనికి ముందర పెడతాం. ఇక్కడ నేను రాసిన ప్రతి వర్డ్కి ముందరే వస్తుంది ఓవెల్. ముందర. ఓకే, ఒక స్ట్రోక్కి ముందు భాగంలో వచ్చే ఓవెల్స్ ప్రెసీడింగ్ ఓవెల్స్ అనబడతాయి. తర్వాత ఎబ్ అన్నప్పుడు బి వినబడుతుంది మనకు. ఏ అనేది ఓవెల్, రైట్ డాట్, ఎబ్. ఎయిడ్ అన్నప్పుడు డి వినబడుతుంది, డి. ఏ అనే సెకండ్ ప్లేస్ ఓవెల్. ఎయిడ్. తర్వాత హెచ్ అన్నప్పుడు చే వినబడుతుంది. ఇది పొట్టి ఓవెల్ కాబట్టి లైట్ డాట్, ఏ. తర్వాత ఎడ్జ్, EDGE, ఎడ్జ్. ఓకే, జే వినబడుతుంది మనకు, ఎడ్జ్. తర్వాత ఆఫ్ అంటే ఎఫ్ వినబడుతుంది.
ఈ ఓ అనేది ఆ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ డాష్తోని మనం ఇండికేట్ చేస్తాం. ఆఫ్, హెవీ డాష్. ఓత్, ఓత్ అంటే ఇత్తు వినబడుతుంది. దీనికి ముందు ఓ అనే హెవీ డాష్ ఓవెల్ని ఇండికేట్ చేస్తాం. ఓత్. తర్వాత ఏక్, ఏసిహెచ్ఈ, ఏక్ అన్నప్పుడు కే వినబడుతుంది కాబట్టి కే రాస్తాం. కే రాసినప్పుడు దీనికి పై భాగం ముందర భాగం అవుతుంది, కింది భాగం తర్వాతి భాగం అవుతుంది. అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది కాబట్టి ఈ కేకి ఏ అనేది ముందు భాగంలో ఇండికేట్ చేస్తాం, అంటే పైన. ఏక్. తర్వాత ఎగ్, ఈ జీ జీ, ఎగ్ అంటే మనకు గే వినబడుతుంది. గే ఎగ్ అన్నప్పుడు ఏ అన్న సౌండ్ ఉంది, అంటే పొట్టి ఓవెల్ ఇది కాబట్టి లైట్ డాట్ని ఇండికేట్ చేస్తాం పైన. ఎగ్. తర్వాత ఎయిమ్, ఏఐఎం, ఎయిమ్ అన్నప్పుడు ఏ అనే దీర్ఘమైన సౌండ్ వస్తుంది కాబట్టి ఎంకి హెవీ డాట్ని సెకండ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తాం. తర్వాత ఎన్కి అన్నప్పుడు ఈ ఎన్కి ముందు ఈ అన్న పొట్టి సౌండ్ వస్తుంది కాబట్టి లైట్ డాట్, ఇన్ అయిపోయింది ఇది. తర్వాత ఓ అనే దీర్ఘమైన సౌండ్ ఆర్కి ముందర వస్తుంది కాబట్టి ఆర్ని రాసి దీనికి ముందర మనం హెవీ డాష్ అంటే ఓగా ఇండికేట్ చేస్తాం. ఓర్. ఓకే, ఇప్పుడు మనం ఫాలోయింగ్ వోవెల్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫాలోయింగ్ వోవెల్స్. ఫస్ట్ వన్ లే, LAY, లే. ఎల్ వినబడుతుంది మనకు, ఎల్ తర్వాత సౌండ్ వినబడుతుంది ఏ అనే సౌండ్. ఓకే, ఏ అనే దీర్ఘమైన సౌండ్ ఎల్కి తర్వాత వినబడుతుంది కాబట్టి మనం ఎల్ రాసిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఏ అనే దీర్ఘమైన సౌండ్ని ప్లేస్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎల్కి ఏ అనే సౌండ్ ముందరే వినబడింది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఏ అనే ఓవెల్ని ఇండికేట్ చేస్తూ రాసాం. ఇక్కడ ఎల్ తర్వాత ఏ అనే సౌండ్ వినబడింది కాబట్టి ఎల్ రాసిన తర్వాత ఏ అనే సౌండ్ని సెకండ్ ప్లేస్లో ఇండికేట్ చేసాం. ఓకే, లే. తర్వాత రే, ఏ అనే సౌండ్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆర్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏ అనే దీర్ఘమైన సౌండ్, రే. తర్వాత పే, పి తర్వాత ఏ సౌండ్ కాబట్టి పే. తర్వాత జే తర్వాత ఏ అనే దీర్ఘమైన సౌండ్. తర్వాత షూ అన్నప్పుడు ఇష్ మనకు వినబడుతుంది కాబట్టి ఇష్ రాసి షూ, ఊ సౌండ్ని మనం థర్డ్ ప్లేస్లో ఇండికేట్ చేస్తాం. లో, LOW, లో. ఎల్ తర్వాత ఓ అనే ఓవెల్. రో, ఆర్ తర్వాత ఓ అనే ఓవెల్. తర్వాత వే తర్వాత ఓ అనే ఓవెల్. ఏ తర్వాత ఈ అనే ఓవెల్. ఓకే, తర్వాత బి తర్వాత ఓ అనే ఓవెల్. తర్వాత డి తర్వాత ఏ అనే ఓవెల్, డే. తర్వాత FOE, ఎఫ్ తర్వాత ఓ అనే ఓవెల్, దే. ఇత్ తర్వాత ఏ అనే ఓవెల్ పెడితే అది దే అవుతుంది. తర్వాత కే,
కే తర్వాత ఓవెల్ ఇక్కడ, కాబట్టి ఇది ఫస్ట్ పైన భాగం అనేది ఫస్ట్ పార్ట్, కింద తర్వాత పార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టాలి కే. తర్వాత గే, జీ తర్వాత ఏ అనే ఓవెల్ గే. మో, ఎం, ఈ ఎంకి ఓ అనే సౌండ్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో. తర్వాత కేఎన్ ఈఈ నీ, ఎన్కి థర్డ్ ప్లేస్లో హెవీ డాట్, ఈని ఇండికేట్ చేస్తుంది కాబట్టి నీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ప్రెసీడింగ్ అండ్ ఫాలోయింగ్ ఓవెల్కి సంబంధించి ఎక్సర్సైజ్ చూద్దాం. ఇంతకుముందు మనం ప్రెసీడింగ్ ఓవెల్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూసాం, ఫాలోయింగ్ ఓవెల్స్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూసాం. ఇవి రెండు కలిపి ఉన్నటువంటి వర్డ్స్ని మనం చూద్దాం, ప్రెసీడింగ్ అండ్ ఫాలోయింగ్ ఓవెల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఎబోనీ. ఇక్కడ ఏ, ఓ, ఈ అనే 3 ఓవెల్ సౌండ్స్ వస్తున్నాయి చూడండి. బిఎన్ మనకు వినబడుతున్న స్ట్రోకులు. ఏ అనేది బికి ముందర ఉంది, ఏ ఏ. బి తర్వాత ఓ అనేది మరొక ఓవెల్, తర్వాత ఇక్కడ ఈ, కాబట్టి ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు బికి ముందర వచ్చింది ఇది ప్రెసీడింగ్ ఓవెలు, బికి తర్వాత వచ్చింది ఓ, ఇది ఫాలోయింగ్ ఓవెలు, ఇది ఎన్కి తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఫాలోయింగ్ ఓవెల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఒకటి ప్రెసీడింగ్ ఓవెలు, 2 ఫాలోయింగ్ ఓవెల్స్ వచ్చాయి. ఓకే, ఇటలీ, ఇటలీ. ఇటలీ అన్నప్పుడు టిఎల్ వినబడుతున్నాయి మనకు, టిఎల్. ఇటాలీ, ఇటలీ. తర్వాత అటాక్, అటాక్. అటాక్ అన్నప్పుడు టీకే, అటాక్, అటాక్. ఓకే, ఇది ప్రెసీడింగ్, ఇది ఫాలోయింగ్. ఇక్కడ ప్రెసీడింగ్, ఫాలోయింగ్, ఫాలోయింగ్. ఓకే, తర్వాత అష్యూర్, ఇష్ ఆర్. ఇక్కడ ఆ, ఇక్కడ ఓ, అష్యూర్. ఇది ప్రెసీడింగ్, ఇది ఫాలోయింగ్. ఓకే, తర్వాత ఏఎల్ఎల్ ఏవై అల్లే. ఇది ఆ, ఎల్ తర్వాత ఏ, లే, అలే. ఇది ప్రెసీడింగ్, ఇది ఫాలోయింగ్. అకాడమీ, అకాడమీ. అకాడమీ, అకాడమీ. ప్రెసీడింగ్, ఫాలోయింగ్, ఫాలోయింగ్, ఫాలోయింగ్. ఓకే, ఒక ప్రెసీడింగ్ 3 ఫాలోయింగ్ ఓవెల్స్ వచ్చాయి ఇక్కడ. తర్వాత యారో, యారో, యారో. ప్రెసీడింగ్, ఫాలోయింగ్. అగోనీ, అగోనీ, జిఎన్, అగోనీ. ఒక ప్రెసీడింగ్, 2 ఫాలోయింగ్ ఓవెల్స్. అఫార్, అఫార్, అఫార్. అఫార్ అన్నప్పుడు ఇక్కడ పొట్టి ఆ సౌండ్, ఇక్కడ దీర్ఘమైన ఆ సౌండ్ వినబడుతున్నాయి కాబట్టి ఎఫ్ఆర్. ఫస్ట్ ఇది లైట్, లైట్ సౌండ్ కాబట్టి మనం లైట్ డాట్ పెడతాం. తర్వాతది ఇక్కడ దీర్ఘమైన సౌండ్ ఇస్తుంది ఈ ఏ అనేది కాబట్టి హెవీ డాట్. అఫార్, అఫార్. అనాటమీ,
Anatomy. Anatomy. Preceding. Following. Okay. Thank you, friends.